వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ హేవలాంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సర రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలంగా. ఉద్యోగ, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. స్నేహ, బాంధవ్యాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 6. వృషభ రాశి వారికి శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో అన్ని విషయాల్లో ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వివాహ యాత్నలు ఫలిస్తాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మక తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రుబాధలు, రుణబాధలు అధికం. ఆస్తి వ్యవహారాల్లో చిరాకులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం వీరు ఈశ్వరుని పూజిస్తే మంచిది. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారు హేవలాంబి నామ సంవత్సరంలో స్థల సేకరణ, గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. స్నేహ బాంధవ్యాలు విస్తరిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫూర్తిస్తాయి. ఈ మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడంతో మంచి సత్ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో ఈ రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. న్యాయ, రాజకీయ ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంత ఇల్లు సమకూర్చుకుంటారు. రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వైద్యం, కేటరింగ్, రీటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. వివాహ యాత్నలు నెమ్మదిగా నెరవేరుతాయి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచి లాభాలు దక్కుతాయి. సింహరాశి వారు ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి శ్రీ హేవలాంబిలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరి సోదరుల విషయాల్లో శుభ పరిమాణాలు సంభవించడం, అనుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగాలకు పురోగతి అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సింహరాశి వారు సూర్య భగవానుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యా రాశి వారు శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లభిస్తాయి. గృహ నిర్మాణం, స్థల సేకరణకు అనుకూలం. వివాహ, ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరం.
సృజనాత్మక ప్రతిభలో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. కన్యా రాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. తులారాశి వారు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారు హేవలాంబి నామ సంవత్సరంలో ప్రమోషన్లను అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాభ్యాసం ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్ రంగాల వారికి శుభప్రదం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి వారు ఈ సంవత్సరం శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వృశ్చిక రాశివారు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశివారు శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య అవగాహన ఉంటుంది. విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫోటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశిలో పుట్టినవారు హేవలాంబిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఈ రాశివారు గణపతి ఆరాధన వల్ల సత్ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారు శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక బోధన, పత్రికలు, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం. కళా, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. మకర రాశి గలవారు దుర్గామాతను ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. కుంభరాశి వారు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారు హేవలాంబి నామ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. విద్యార్థులు, క్రీడాకారుల్లోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థల మార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు శ్రీకృష్ణుని ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది. మీనరాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి శ్రీ హేవలాంబి నామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లభిస్తుంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీనరాశి వారు పార్వతీదేవిని ఆరాధించడం వల్ల శుభప్రదం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ భారత్ లైవ్.